యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్పై చర్చలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్ష, ఒక ఉన్నత లక్ష్యాలతోటి స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్ను ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ ఫిజికల్ ఎడ్యుకేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విషయంలో గతంతో మనం నేటి పరిస్థితులను కనుక పోలిస్తే అధ్యక్ష, ఈ పాఠశాలల్లో కానివ్వండి, కళాశాలల్లో కానివ్వండి, ఊహించని విధంగా పూర్వకాలంలో అయితే ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు ఉండేది. కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ గేమ్స్కో పీరియడ్ అనేది ఉండేది. మాస్ డ్రిల్స్ ఉండేటివి. 15th ఆగస్ట్ వస్తే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేసి క్రీడా మైదానాలు కలకలాడేటువంటి పరిస్థితిని చూసినాం. కానీ ఇప్పుడు నేడు కనుక ఆ పరిస్థితిని చూస్తే ఆ విధంగా ఎక్కడ కూడా కనపడడం లేదు అధ్యక్ష. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైకాలజీ, స్పోర్ట్స్ టెక్నాలజీ అనేవి సరే కొత్త ఏం కాదు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా ఒక భాగమే అధ్యక్ష. గతంలో పూర్వకాలంలో కూడా ఉన్నాయి. ఇంకొంత మెరుగైన దిశగా అధునాతన వసతులతో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా బిల్లులో పొందుపరిచిన సంతోషం. సరే, దాంట్లో ఫస్ట్ మై ఆబ్జెక్షన్, దీంట్లో ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉండడం అనేటువంటిది, గతంలో ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష. యూనివర్సిటీలకు ఛాన్సలర్ అనేటువంటిది రాజకీయ కోణంలో ఉండకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. గతంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఆ విధంగా ముఖ్యమంత్రులు ఛాన్సలర్గా ఉన్నటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కాబట్టి దీనిపై నా అభ్యంతరాన్ని తమ దృష్టికి తీసుకొస్తూ అధ్యక్ష, విద్యార్థులకు, యువతకు క్రీడల పట్ల ఆసక్తి తగ్గటానికి కారణం ఏదైనా కావచ్చును, ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, పెట్టే నిబంధనలు బట్టి కూడా ప్రోత్సహించేటువంటిది ఉంటుంది. ప్రతి స్కూల్లో కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పీరియడ్ అనేటువంటిది ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేటువంటి వాడు కంపల్సరీ ఆ పాఠశాలలో, ఫిజికల్ డైరెక్టర్ అనేటువంటి వాడు ఆ కళాశాలలో తప్పకుండా విధిగా ఆ పోస్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి నేడు కనుక మనం చూస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలలో కనుక మనం చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేటువంటి యాక్టివిటీ ఎక్కడ కూడా మనకు కనిపించేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం దానికి అనుగుణంగా కొన్ని నిబంధనలు రూపొందించాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తీసుకొస్తూ, ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ను మర్చిపోవడం అనేటువంటిది అయితే భవిష్యత్ తరాలకు కొంత ఆరోగ్యకరమైనటువంటిది కాదు అధ్యక్ష. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పినారు పెద్దలు. నేడు కూడా వైద్యరంగ నిపుణులు ఫిజికల్ యాక్టివిటీ అవసరం అన్నారు. దేర్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేటువంటి విషయాన్ని చెప్తూనే ఉన్నారు అధ్యక్ష. నేటి తరం చదువుకు ఉన్నటువంటి సమయం కేటాయించడాన్ని బట్టి చూస్తే, అంటే చదువుకోవద్దని మనం ఎవరైనా చెప్పడం లేదు, చదువు ఎంత భాగమో ఈ క్రీడలు కూడా అంతే భాగం అనేటువంటి విషయాన్ని గ్రహించడంలో కొంత లోపంగానే కనపడుతుంది. సరే, ఏదేమైనా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అధ్యక్ష, కంపల్సరీ ఫిజికల్ ఎడ్యుకేషన్ గేమ్స్ పీరియడ్ అనేటువంటిది ఒకటి ఉండాలి. మరి ప్రైవేట్ పాఠశాలలకు మనం వాళ్ళకు అనుమతులు ఇచ్చేటువంటి క్రమంలో కూడా గ్రౌండ్ ఫెసిలిటీ అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సరే, అది ఇప్పటికి లేదని కాదు, పేపర్లలో ఉంది గ్రౌండ్ ఉండాలని, కానీ పేపర్లు ఏదో చూపిస్తున్నారు, స్కూల్ ఇక్కడ ఉంటుంది, గ్రౌండ్ తీసుకుపోయి ఎక్కడో ప్రైవేట్ గ్రౌండ్ ఒకటి చూపిస్తున్నారు. కానీ దాని ఆచరణలో ఎక్కడ కూడా సరైనటువంటిది అమలు చేయటం లేదు. సరే, ఏదేమైనా ఈ ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారు కొనసాగడం అనేటువంటిది నా అభ్యంతరాన్ని రికార్డ్ చేస్తూ నెక్స్ట్ నర్సిరెడ్డి గారు.